మాఘ పురాణంలో వశిష్ఠుల వారు దిలీప మహారాజుకు ఈ విధంగా చెప్తున్నారు. మాఘ స్నానాలు చేయుటయందు ఆసక్తి గల వారకు ముఖ్యమగు తీర్థ మహిమల గురించి వివరించాను. మాఘ మాసంలో నదీ స్నానం చాలా ముఖ్యమైనది. మాఘ స్నానములు చేయలేక తీర్థములు సేవించినా చాలు అనుకునుట అవివేకము. ఏలననగా మాఘమాసంలో ఏ నదిలో నీరైనా సరే గంగా నీటితో సమానం. అందుచే మాఘమాసంలో నదీ స్నానము సర్వపాపహరమైనది, ఆవశ్యకమైనది కూడా. అటులనే ప్రయాగ అతి ముఖ్యమైన క్షేత్రం. ఈ భరతఖండంలో అతి ప్రధానమైన గంగా నది సముద్రంలో కలియ చోట మాఘ స్నానం ఆచరించిన ఎడల 7 జన్మల పాపములు సహితము హరించును. మాఘమాసంలో నదీ స్నానంతో పాటు విష్ణు దేవాలయాలు, మహేశ్వర దేవాలయాలు మొదలగు 360 పుణ్యక్షేత్రములు దర్శించిన ఎడల గొప్ప ఫలము కలుగుటేగాక మరలా జన్మం అనేది కలగదు. ఇక త్రయంబకమును ముఖ్యమైన క్షేత్రం కలదు. ఇది పడమటి కనుమల దగ్గర ఉన్నది. అచటనే పవిత్ర గోదావరి నది జన్మించినది. గౌతముడు తన గోహత్య దోషము పోగొట్టుకున్నటకు ఇచటకే ఈశ్వరుని గురించి ఘోర తపస్సు చేసి గోహత్య జరిగిన ప్రాంతం మీదుగా గోదావరిని ప్రవహింపజేసినాడు. కావున మాఘమాసంలో గోదావరి యందు స్నానము చేసిన ఎడల తక్షణమే సకల పాపములు హరించిపోవుటయే గాక ఇహమునందు పరమునందు కూడా సుఖమొందురు. మన దేశములో ఎన్నో నదులున్నవి. ప్రతి నది తీరమున ఎన్నో క్షేత్రములు ఉన్నవి. ఆ నదులలో మహానదులు, పుణ్యనదులు ముఖ్యమైనవి. అవి 100కు పైగా ఉన్నవి. మహానదులు చిరకాలం నుండి ప్రవహించుచున్నవి. పుణ్యనదులు మహాత్ముల ప్రయత్నం వలన వారి పుణ్యము కొలది ప్రవహించి వారి పుణ్యమును అందించుచున్నవి. మహానదులు, పుణ్యనదులు రెండు విశిష్ట లక్షణములు కలిగిన గంగా, యమున మొదలైన నదులలో చేసిన స్నానం విశేష ఫలప్రదం. మనము ఆ నదులలో స్నానం చేయలేకపోయినను పవిత్ర మాఘమాసంలో ఆ పేర్లను తలుచుకున్న పుణ్యమే కదా. ఈ స్మరణ వలన ఆ నదులను, ఆ నదీ తీర్థముల యందున్న పవిత్ర దేవాలయములను కూడా స్మరించినట్లే అగును కదా అని పలికెను.